భూములనియు 1000 కొండల మీద పశువులనియు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నువ్వు నాకు బలేసిదేంటి? మేకపోతుని, గొర్రెని, అవన్నీ నాయి. నువ్వు ప్రభువా ఇదిగో నా మందలో నుంచి శ్రేష్టమైనది తెచ్చాను అని చెప్పడానికి సరిపోవు. ఎందుకంటే నీ దగ్గర అన్న మంద ఎవరిది? ప్రభువుది. అది దావీదుకు తెలుసు కాబట్టే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో ఆయన చెప్పాడు, ప్రభువా మేము నీకు ఇవ్వడానికి ఏపాటి వారం, నీది మరలా నీకు రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంతే. మేము ఇవ్వట్లేదు, అది మాది కాదు నీకు ఇవ్వడానికి అని చెప్పినాడు. సో కాబట్టి సమస్తము దేవునివి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రంలో అనేక చట్టాలను ఇచ్చాడు. వాటన్నిటికీ బేస్ ఏంటంటే చూడండి, లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను చూడండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. భూమి నాది. సో కాబట్టి క్రైస్తవ సమాజమా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. మనకు కలిగిన సమస్తము ఇది నాది అని నువ్వు అనుకున్న ప్రతిదీ కూడా యాక్చువల్గా దేవునివి. మనుషులైనా, పశువులైనా, వస్తువులైనా, స్థలాలైనా, ఆకాశము క్రిందనున్న సమస్తమును ఆయనవి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనంలో ఆయన అన్నాడు, చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నవంతయు నీ దేవుడైన యెహోవావే. ఆయనవి, ఆయన ఓనరు. నువ్వేంటంటే గృహ నిర్వాహకుడివి, నువ్వు పరదేశివి.